సమయానికి మనకు వానలు పడతాయి. యజ్ఞాత్ భవతు పర్జన్య అని పెద్దలు చెప్తుంటారు. ఊరికనే కాదు, ఒక యజ్ఞం జరిగిందంటే మాట్లాడొద్దాము. వాలంటీర్స్ మీరు నిశ్శబ్దంగా పనిచేయాలి, మాట్లాడకుండా చేయండి. యజ్ఞాత్ భవతు పర్జన్య అంటే మనం ఎక్కడ యజ్ఞం చేస్తామో ఆ ప్రాంతంలో సమయానికి మేఘాలన్నీ కూడా విచ్చేసి చక్కగా వర్షాలు సమయానికి కురుస్తాయి. మరి వర్షం కురిస్తే మనకేందండి, బట్టలు ఆరవు కదా అనుకోవచ్చు. బట్టలు కాదు, పంటలు సుభిక్షంగా పండుతాయి, సస్యశ్యామలంగా. ఎందుకంటే మనం ఎంత డబ్బులున్నా ఎంత ఆభరణాలున్నా మధ్యాహ్నం కాగానే ఆభరణాలు బట్టలు లేకుంటే వేరే వస్తువులు తినం, ఒక ముద్ద అన్నం తింటాం. ఆ అన్నం రావాలంటే పంట పండాలి. పంటలు పండాలంటే పైనుంచి వరుణ దేవుడు వర్షించాలి. ఆ వర్షం ఎలా వస్తుంది? భగవంతుడికి యజ్ఞం చేస్తే ఆయన సంతృప్తి చెంది ఆయన ఆనందాన్ని ఆయన హర్షాన్ని మనకు వర్ష రూపంలో అందిస్తాడు. దాన్నే భగవత్ సాక్షాత్కారం అంటారు. అటువంటి విశేషమైన భగవత్ సాక్షాత్కారం ఈ ప్రాంతంలో ఉంటుంది. వీళ్ళు ఆలయం నిర్మించారు, వీళ్ళు హోమాలు చేసుకుంటారు, వీళ్ళు పూజలు చేసుకుంటారు అనుకోవచ్చు. వీళ్ళు పూజ చేయడం ద్వారా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, మనకు లాభం కలుగుతుంది. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా దుర్భిక్షం అనేది లేకుండా సుభిక్షంగా సమయానికి వర్షాలు కురవడం, సమయానికి పంటలు రావడం, మంచిగా మనం అనుకున్నటువంటి